హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు మళ్ళీ ఒక ప్యాకేజ్ వచ్చింది హెడ్‌ఫోన్ జోన్ నుంచి. ఆల్రెడీ ఈ బాక్స్ నేను ఓపెన్ చేసి చూసుకున్నాను. మీకు ఇందులో వచ్చిన ఐటెమ్ ఈరోజు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, సీసీఏ అనే బ్రాండ్‌వి ఇన్ ఇయర్ మానిటర్స్ ఐఈఎమ్స్ అంటే ప్రో గ్రేడ్ ఇయర్ ఫోన్స్ అని చెప్పొచ్చు. ప్రతిసారి హెడ్‌ఫోన్ జోన్ వాళ్ళు ఇలాంటి స్టిక్కర్స్, ఆడియో ఫైల్స్‌కి సంబంధించిన స్టిక్కర్స్ కంపల్సరీ పంపిస్తారు. ఇక్కడ బాక్స్ ప్యాకేజింగ్ చూస్తున్నారు కదా, చిన్న ఐటమే. ఇది చాలా రీజనబుల్ కాస్ట్, ₹1699 సీసీఏ బ్రాండ్‌వి లైరా అనే ఐఈఎమ్స్ ఇన్ ఇయర్ మానిటర్స్. ఇక్కడ సీసీఏ లైరా చూడొచ్చు మోడల్. ఇది వచ్చేసి అంటే చాలా హై క్వాలిటీ ఇన్ ఇయర్ మానిటర్స్. ఇది సఫైర్ బ్లూ కలర్ది విత్ మైక్రోఫోన్, అంటే ఇందులో వితౌట్ మైక్రోఫోన్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇంకా క్రిస్టల్ క్లియర్ డైమండ్ డిజైన్లో కూడా ఉంది. ఇది 82 గ్రామ్స్ వెయిట్ మొత్తం ఇయర్ ఫోన్స్ది. 5 గ్రామ్స్ ఇయర్ బడ్స్ వెయిట్, ఇంకా 3.5 జాక్ తోటి వస్తుంది. ఇంకా ఇది 28 ఓమ్స్ దీని ఇంపిడెన్స్. అంటే మీరు ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్కి దేనికైనా యూస్ చేయొచ్చు విత్ మైక్రోఫోన్. కాబట్టి మీరు ఇన్ ఇయర్ మానిటర్ లాగా కాకుండా రెగ్యులర్ మొబైల్ పైన కూడా మీరు మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికి యూస్ చేయొచ్చు. అన్బాక్స్ చేయగానే మీకు ఒక డాక్యుమెంట్ వచ్చింది. ఒకసారి యూస్ చేసే ముందు డీటెయిల్గా చదివేసుకోండి. 2 ఎక్స్ట్రా పేర్స్ మీకు సిలికాన్ ఇయర్ టిప్స్ వచ్చినాయి, వైట్ కలర్వి, లార్జ్ ఇంకా స్మాల్. దీనిపైన ఇయర్ ఫోన్స్ పైన ఆల్రెడీ పెట్టున్నట్టున్నాయి, తీసి చూపిస్తాను. ఇది వచ్చేసి దాని సిల్వర్ ప్లేటెడ్ కేబుల్ వచ్చింది. ఇన్ ఇయర్ మానిటర్స్కి ఇట్లనే మీకు వెనకాల నుంచి ఇయర్ హుక్ టైప్ డిజైన్ ఉంటుంది. ఇంకా ఇన్లైన్ రిమోట్ ఉంది, ఒకటే బటన్, ఇంకా ఒక మైక్రోఫోన్ చూడొచ్చు. ఆ బటన్ తోటి కాల్స్ అటెండ్ చేయొచ్చు, మీరు మ్యూజిక్ ప్లే పాస్ చేయొచ్చు. ఒకటి టీఆర్ఆర్ఎస్ ఎల్ షేప్ జాక్ పిన్ వచ్చింది. కేబుల్ క్వాలిటీ చాలా బాగుంది. ఇది ఈ ఇయర్ బడ్స్ చూస్తున్నారు కదా, ఇవి చాలా అంటే ట్రాన్స్పరెంట్ డిజైన్ ఉండేసి వెనకాల కొంచెం అంటే మొత్తం జ్యువెలరీ టైప్ డిజైన్ ఉంది. బ్లూ కలర్, సెఫైర్ బ్లూ కదా, అది సేమ్ ఆ బ్లూ ప్లేస్లో మీకు క్లియర్ వైట్ కూడా అవైలబుల్ ఉంది, అంటే డైమండ్ స్టోన్స్ లాగా. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. ఇది మొత్తం అక్రిలిక్ షెల్. ఇది సీసీఏ బ్రాండింగ్ ఉండేసి స్టోన్స్, ఆ డిజైన్, ఆ షేప్ అదంతా యూనిక్ ఉంది. ఇది కంప్లీట్ 3D ప్రింటెడ్ ఉన్నట్టుంది షెల్ మొత్తం. కంప్లీట్ దాని లోపల ట్రాన్స్పరెంట్ ఉండేసి డ్రైవర్ కూడా చూడొచ్చు మీరు. ఇది సీసీఏ బ్రాండ్ గురించి, కంపెనీ గురించి డీటెయిల్గా మీకు తర్వాత చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే ఇది ఫినిషింగ్ అయితే టాప్ క్లాస్ కనపడుతుంది. ₹1699 ప్రైస్, కానీ ఫినిషింగ్ లుక్స్ కానివ్వండి, దాని ఫీల్ చేతిలో పట్టుకుంటే అది చాలా ప్రీమియంగా ఉంది. ఇంకా నాజల్ కూడా చూడొచ్చు దానిపైన స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్ ఉండేసి ఎక్సలెంట్ ఉన్నాయి డిజైన్. దీనికి కేబుల్ పెడితే ఎట్లా కనపడుతుందో కూడా మీకు చూపిస్తాను. ఆల్రెడీ చేతిలో పట్టుకుంటే అయితే సూపర్ బ్యూటిఫుల్ లుక్ ఉంది అది. ఇంకా సౌండ్లో ఎంత బ్యూటిఫుల్ ఉందో అది కూడా చెక్ చేయాల్సి వస్తుంది. కేబుల్ పెడితే ఇట్లా కనపడుతుంది మీకు. అంటే ఇన్ ఇయర్ మానిటర్స్ ఇట్లానే డిజైన్స్ ఉంటాయి. మీకు రీప్లేసబుల్ కేబుల్ కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. ఫ్యూచర్లో ఎప్పుడైనా కేబుల్ డ్యామేజ్ అయినా రీప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని మ్యూజిక్స్, సాంగ్స్ విని దీని ఆడియో క్వాలిటీ, కంఫర్ట్, ఇంకా దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో డీటెయిల్గా రాబోయే క్లిప్స్లో కంప్లీట్గా చెప్తాను. యాక్చువల్గా మీ అందరికీ తెలుసు కదా కేజీ బ్రాండ్. వాటి ఐఈఎమ్స్ కానివ్వండి, ఇయర్ ఫోన్స్ అవి చాలామందికి నచ్చుతాయి. వాటికి ఫ్యాన్స్ కూడా ఉంటారు చాలామంది. అందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. కేజీ బ్రాండ్ అయితే రకరకాల ఐఈఎమ్స్ ఇంకా ఇయర్ ఫోన్స్ తయారు చేస్తుంది. సింగిల్ డ్రైవర్, డ్యువల్ డ్రైవర్, ట్రిపుల్ డ్రైవర్, క్వాడ్ డ్రైవర్, ఇంకా 8 డ్రైవర్స్ది కూడా ఉన్నాయి. అంటే బ్యాలెన్స్డ్ ఆర్మేచర్ డ్రైవర్స్ వేసి, డైనమిక్ డ్రైవర్స్ వేసి, రకరకాల డిజైన్లు, రకరకాల షేప్స్లో కేజీవి దొరుకుతాయి. అయితే వాళ్ళదే ఇది సబ్ బ్రాండ్ సీసీఏ అనేది. కానీ కేజీ సిగ్నేచర్ సౌండ్ మాత్రం ఇందులో లేదు. కేజీది ఏంటంటే సిగ్నేచర్ సౌండ్ ఎట్లా ఉంటుందంటే కొంచెం ట్రెబుల్, మిడ్ హైస్ సైడ్ కొంచెం బ్రైట్ ఉంటుంది. అంటే కొంచెం ట్రెబుల్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. యాక్చువల్గా నేను పర్సనల్గా అంత ట్రెబుల్ లైక్ చేయను. ట్రెబుల్ ఉండాలి, కానీ ఉండి లేనట్టు ఉండాలి. ఎందుకంటే మరీ బ్రైట్గా ట్రెబుల్ ఉంటే అప్పటి మందం మనం విన్నప్పుడు జస్ట్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వరకు ఓకే అనిపిస్తుంది, క్లారిటీ బాగా అనిపిస్తుంది. కానీ ఎక్కువసేపు వింటే చెవులు కొంచెం టైర్డ్ అయిపోయినట్టు అవుతాయి. అందుకే నేను హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఇయర్ ఫోన్స్లో, ఐఈఎమ్స్లో రోల్ ఆఫ్ ఉండేసి ఒక 12-13 కిలోహెర్ట్జ్ నుంచి స్లోగా రోల్ ఆఫ్ అయిపోయి 19-20 కిలోహెర్ట్జ్ వరకు ఇట్లా పడిపోయేలాగా ఉంటే నాకు ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ నచ్చుతాయి. ఎందుకంటే మనం ఎంతసేపు 2-3 అవర్స్ విన్నా మనకి టైర్డ్నెస్ అనిపించదు, ఇంకా చెవులు రిలాక్స్గా ఫీల్ అవుతాయి. అట్లా నా ఫీలింగ్, పర్సనల్ చాయిస్. ఒక కర్రీ ఒకరికి ఉప్పు ఎక్కువ వేస్తే టేస్ట్ అనిపిస్తుంది, ఒకరికి ఉప్పు తక్కువ వేస్తే టేస్ట్ అనిపిస్తుంది. కారం అట్లా, అంటే కర్రీలో ఎట్లా మీరు మిక్స్ చేస్తారో ఇంగ్రీడియంట్స్, అట్లనే ఇయర్ ఫోన్స్లో కూడా కొంతమందికి ట్రెబుల్, కొంతమందికి బేస్, కొంతమందికి వోకల్స్, ఇట్లా రకరకాల టేస్ట్లు ఉంటాయి. కాబట్టి అది పర్సనల్ చాయిస్. నా చాయిస్ మీకు చెప్తున్నాను. అయితే నాకు ఇది కేజీ కంటే ఇది నాకు చాలా నచ్చింది. వాళ్ళదే ఇది కూడా సబ్ బ్రాండ్, కానీ ఇందులో హై ఫ్రీక్వెన్సీ. అంటే దీని మొత్తం గ్రాఫ్ ఎట్లా ఉందంటే ఒక లో ఫ్రీక్వెన్సీస్లో కొంచెం ఒక 1-2 dB బూస్ట్ ఉంది, జస్ట్ స్లైట్ బూస్ట్. దానివల్ల మీకు బేస్ రంబుల్ కానివ్వండి, బేస్ గిటార్ సౌండ్స్, ఇంకా పంచీ బేస్, అది బాగుంది. దీని ఎఫెక్ట్ చాలా బాగుంది. ఇంకా మిడ్స్ దగ్గర కొంచెం అంటే స్లైట్ డిప్ ఇచ్చారు, అది కూడా బాగానే ఉంది. కానీ కొంచెం ఏంటంటే 3-5 కిలోహెర్ట్జ్ దగ్గర కొంచెం ఒక 3 dB 2 dB వరకు కొంచెం బూస్ట్ చేస్తుంది.
అందుకే వోకల్స్ మిడ్స్ ఉంటాయి కదా, మిడ్ హైస్ అవి కొంచెం ఇందులో కొంచెం ఎక్కువ అనిపిస్తున్నాయి. అయితే యాక్చువల్గా ఏంటంటే మన మొబైల్ ఫోన్స్లో ఈక్వలైజర్ సెట్టింగ్స్ ఉంటాయి, కస్టమ్ ఈక్యూ అని. అందులో మీరు ఒక అరౌండ్ 4-5 కిలో హెర్ట్జ్ లేకపోతే 3 కిలో హెర్ట్జ్ ఏదన్నా ఆ రేంజ్లో కొంచెం ఒక 2 dB 3 dB తగ్గించుకొని, కర్వ్ ఎట్లా అంటే అది ఒక్కటే పట్టి లాగొద్దు, లాగితే మీకు మొత్తం ఇట్లా నాచ్ లాగా తయారయ్యి ఆడియో అంత క్వాలిటీ రాదు. అందుకే ఇట్లా స్మూత్ కర్వ్ లాగా అక్కడ కొంచెం ఒక 2 dB 3 dB మీరు డౌన్ చేసుకుంటే ఎక్సలెంట్ సౌండింగ్ ఉంది ఇది ఇయర్ ఫోన్స్. ఇది CCA Lyra నాకు చాలా నచ్చినాయి. నేను లాస్ట్ కొన్ని రోజుల నుంచి కంటిన్యూస్గా ఇదే వాడుతున్నాను. అయితే నేను ఎట్లా వాడుతున్నానో మీకు చూపిస్తాను. యాక్చువల్గా నేను నా Galaxy S22 Plus ఉంది కదా, దీనికి యూస్ చేస్తున్నాను. దీనికి 3.5mm ఆడియో పోర్ట్ ఉండదు కాబట్టి చాలామందికి తెలియదు. ఆడియో పోర్ట్ ఉండకపోతే 3.5mm నుంచి మీకు టైప్ సి నుంచి 3.5mmకి కన్వర్జన్ పిన్ దొరుకుతుంది కదా, అది పెట్టి యూస్ చేస్తారు. అది పెట్టి యూజ్ చేసే కంటే మీకు ఇట్లా మీకు డూంగుల్ డాక్స్ అని సపరేట్ దొరుకుతాయి. అంటే ఇదేంటంటే మీకు అదే సైజులో ఉంటుంది. మీకు టైప్ సి నుంచి 3.5mm కేబుల్ ఎంతో అదే సైజులో, కానీ ఇదేంటంటే మీకు టైప్ సి నుంచి 3.5mm మధ్యలో మీకు డాక్ అంటే డిజిటల్ అనలాగ్ కన్వర్టర్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మీకు ఆడియో క్వాలిటీ సూపర్బ్ ఎక్సలెంట్ ఉంటుంది. దీని గురించి సపరేట్ వీడియో చేస్తాను. ఇది ఏంటి, నేను ఎట్లా తెప్పించాను, దీని కాస్ట్ ఎంత, అవన్నీ డీటెయిల్స్ నేను నెక్స్ట్ ఒక 1-2 వీడియోస్ తర్వాత నా దగ్గర వేరే మంచి ఇంట్రెస్టింగ్ ఐటమ్ వచ్చింది. అది అంటే చాలామందికి నచ్చుతుంది ఆ వీడియో. అది ఇప్పుడు ఆల్రెడీ షూటింగ్ సగం కంప్లీట్ చేశాను. ఆ వీడియోలో ఈ డూంగుల్ డాక్ గురించి చెప్తాను. అయితే ఇది పెట్టి నేను S22 Plusకి పెట్టి యూస్ చేశాను, మీరు చూడొచ్చు. ఇది కలర్, ఇందులో 2 కలర్స్ ఉన్నాయి. ఇది బ్లూ కలర్ ఒకటి ఉంది, క్రిస్టల్స్ లాగా ఉండేసి. ఈ బ్లూ కలర్ కూడా బాగానే ఉంది, కాకపోతే ఏంటంటే ఇందులో ఒకటి కంప్లీట్ క్లియర్ వైట్ డైమండ్ స్టోన్స్ లాగా ఉండే కలర్ ఇంకోటి ఉంది, అది ఇంకా బాగుంది. అది అంటే కొంతమందికి ఇది నచ్చవచ్చు, కొంతమందికి అది నచ్చవచ్చు. ఈ రెండు బాగానే ఉన్నాయి. కంఫర్ట్ కూడా ఎక్సలెంట్ ఉంది. సింగిల్ డ్రైవరే కానీ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ చాలా బాగుంది. 20 హెర్ట్జ్ నుంచి 40 కిలో హెర్ట్జ్ వరకు. కొంతమంది 40 కిలో హెర్ట్జ్ ఎందుకు అవసరం లేదు, మనం వినలేం కదా అక్కడి వరకు సౌండ్స్ అంటారు. కానీ యాక్చువల్గా ఏంటంటే 20 to మీరు 40 కిలో హెర్ట్జ్ 50 కిలో హెర్ట్జ్ ఇట్లా ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉంటే ఏంటంటే ఆ ఉన్న 20 కిలో హెర్ట్జ్ ఏదైతే హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ ఉంటాయో అవి ఇంకా క్రిస్టల్ క్లియర్గా క్రిస్పీగా వినిపిస్తాయి. అంటే మీకు ఎయిరీ ట్రెబుల్ ఉంటుంది, సిల్కీ స్మూత్ ట్రెబుల్ ఉంటుంది. అందుకే మీరు ఆడియో యాంప్లిఫైర్స్ కానివ్వండి, డాక్స్ కానివ్వండి, ఇయర్ ఫోన్స్ ఎక్స్టెండెడ్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఉన్నవి తీసుకోవాలి. తీసుకుంటే మీరు అక్కడ వినపడదు, కానీ అట్లా ఉంటే ఏంటంటే మీకు ఉన్న దగ్గర మాత్రం అల్ట్రా క్వాలిటీలో మీకు మ్యూజిక్ ప్లే అవుతుంది. అది అడిషనల్ బెనిఫిట్ ఉంటుంది. ఇంకా దానివల్ల మీకు టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ తక్కువ ఉంటుంది, ఇంకా ఓవరాల్ మ్యూజికాలిటీ ఎక్కువ ఉంటుంది. అయితే నాకు దీంట్లో ఎంతనో డ్రైవర్ది ఎక్కడ బాక్స్ పైన ఎక్కడ రాసలేదు, కానీ 28 ohms దీని ఇంపిడెన్స్, అంటే మంచి హై ఇంపిడెన్స్ ఉంది. ఇంకా డాక్స్ వాడినాక మీకు ఇంపిడెన్స్ తోటి సంబంధం లేదు, ఎందుకంటే డాక్స్ది ఇంపిడెన్స్ మీకు అవుట్పుట్ ఇంపిడెన్స్ అప్ టు మీకు 1 ohm వరకు కూడా పోతుంది కొన్ని డాక్స్వి. అంటే 1 ohm వరకు పోతే మీకు ఎట్లాంటి లోడ్ అయినా అది లిఫ్ట్ చేసుకుంటుంది. కాబట్టి డాక్ పెట్టిన తర్వాత మీరు ఇంపిడెన్స్ చూసుకునే అవసరం లేదు. కానీ యూజువల్లీ హై ఇంపిడెన్స్ ఉన్న ఇయర్ ఫోన్స్ బాగుంటాయి, క్వాలిటీ బాగుంటుంది. అయితే ఇది ఫిట్టింగ్ ఎట్లా ఉంటుంది, ఇది IEMs అంటే మీ అందరికీ తెలిసిందే కదా, కొంచెం జస్ట్ ఒక 1 minute టైం తీసుకుంటుంది పెట్టడానికి. ఇట్లా ఉంటుంది, ఎక్సలెంట్ ఫిట్టింగ్. నాయిస్ ఐసోలేషన్ కూడా దాంతో పాటు వచ్చిన మీడియం సైజ్ సిలికాన్ ఇయర్ టిప్స్ తోటి పర్ఫెక్ట్ నాయిస్ ఐసోలేషన్ ఉంది, పర్ఫెక్ట్ ఫిట్ ఉంది, ఫుల్ ఎర్గనామిక్ డిజైన్ ఉంది. ఇంకా ఇదంతా షెల్ చూస్తున్నారు కదా, అక్రిలిక్, నేను అనుకుంటా 3D ప్రింటెడ్ షెల్ కావచ్చు, చాలా బ్యూటిఫుల్ ఉంది. వెనకాల ఈ ప్యాటర్న్ కూడా బ్లూ కలర్ క్రిస్టల్స్ది, చూడ్డానికి లుక్స్ అవి నేను చాలామందికి అడిగాను, బాగుందని చెప్పారు. కేబుల్ క్వాలిటీ కూడా మొత్తం సిల్వర్ క్యాడ్మియం ప్లేటెడ్ కేబుల్ ఉంది కదా. ఇలాంటి కేబుల్ మీకు బ్లాక్ ఆక్సిడైజ్ అయిపోయి బ్లాక్ అవ్వకుండా చాలా సంవత్సరాలు ఉంటాయి. ఇంకా దీంట్లో మీకు మైక్రోఫోన్ విత్ మైక్, వితౌట్ మైక్ కూడా దొరుకుతుంది. కానీ విత్ మైక్ తీసుకోవడమే బెటర్, ఎందుకంటే మైక్రోఫోన్లో క్వాలిటీ కూడా ఓకే ఉంది. కాకపోతే డాక్ వాడినప్పుడు ఈ మైక్ పనిచేయదు మీకు. ఒకవేళ డైరెక్ట్ యూస్ చేస్తేనే మైక్ పనిచేస్తుంది. మీరు మధ్యలో అట్లా డోంగుల్ డాక్ అట్లా యూస్ చేస్తే మాత్రం మైక్రోఫోన్ మ్యూట్ అయిపోతుంది. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన CCA Lyra IEMs. ఇవి చాలా బాగున్నాయి. మీకు మంచి బేస్ ఉంది, 20 హెర్ట్జ్ నుంచి 40 కిలో హెర్ట్జ్ వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉంది, వోకల్ క్లారిటీ బాగుంది,
ట్రెబుల్ సిల్కీ స్మూత్ ఉంది. ఓవరాల్గా నాకు చాలా నచ్చింది ఇది. ఇంకా ప్రైస్ ఓన్లీ 1699. 1699కి అసలు టాప్ క్లాస్ ఐఈఎమ్స్ అని చెప్పొచ్చు. నా పర్సనల్గా ఇంకా నేను రెగ్యులర్గా కొన్ని నెలల పాటు ఇదే వాడతాను. ఎందుకంటే నా దగ్గర చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నా కానీ నాకు ఇది నచ్చింది ఎందుకో మరి. ఇది ఇంకో డ్యాక్కి పెట్టి నేను వాడుతున్నాను. ఒకవేళ మీరు డ్యాక్స్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే నా దగ్గర చాలా స్పెషల్ డ్యాక్ వచ్చింది. అది మీకు అన్బాక్స్ చేసి చూపిమంటే చూపిస్తాను. ఎందుకంటే చాలామందికి మన తెలుగు ఆడియన్స్కి వ్యూవర్స్కి డ్యాక్ అంటే 95% కంటే ఎక్కువ మందికి తెలియదు. అది ఎక్సలెంట్ ఉంది. అది ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారో అవన్నీ డీటెయిల్గా మీకు వీడియో చేసి పెడతాను. మీరు కమెంట్స్లో రాయండి, ఇంట్రెస్టెడ్ ఉన్నారంటేనే చేస్తాను. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన CCA Lyra IEMs. మీకు ఎట్లా అనిపించినాయి ఇవి? 1699కి వర్తా కాదా? నా చాయిస్ అయితే 100%. దీనికి రేటింగ్ కూడా నేను 10లో 9 ఇస్తాను. సౌండ్ క్వాలిటీ ఇంకా కంఫర్ట్కి. ఎందుకంటే నాకు కంఫర్ట్ కూడా చాలా నచ్చింది, బిల్ట్ క్వాలిటీ కూడా నచ్చింది, లుక్స్ కూడా నచ్చినాయి, ఆడియో క్వాలిటీ కూడా ఎక్సలెంట్. ఓవరాల్గా నాకు అసలు ఏం జీరో కంప్లైంట్. ఇంకా 10కి 10 మనం ఇవ్వలేం స్కోర్, కాబట్టి నేను 9 ఇస్తున్నాను. ఆ ప్రైస్కి ఆ స్కోర్ వర్త్ అని చెప్తాను నేను. అంటే మీరు మరీ ఎక్స్పెన్సివ్ 20,000 30,000 ఐఈఎమ్స్ తోటి కంపేర్ చేయొద్దు. అవి ఎట్లా దీనికంటే బాగుంటాయి. కానీ మనం పెట్టే 1,700 రూపాయలు, అంటే రూపాయి తక్కువ 1,700 రూపాయలకి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. దీని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. హెడ్ఫోన్ జోన్లో అవైలబుల్ ఉంది. ఇంకా మీరు ఒకవేళ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కన ఉన్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.